ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వచ్చి 2 సంవత్సరాలన్నర కావస్తా ఉన్నది. అసెంబ్లీ పెట్టినప్పుడల్లా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారే కొట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఏ ప్రజల కోసమైతే వచ్చినారో, ఏ ప్రజల అభివృద్ధి కోసమైతే వచ్చిందో ఆ ప్రజలను డెవలప్మెంట్ చేసి వారి సంక్షేమం గురించి వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడేది పరిస్థితి లేదు. ఎంతసేపు అక్కడ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, అట్లాగే ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ వేస్ట్ చర్చ వేస్ట్ ఆ కాలాన్ని అంతా ఆ దుర్వినియోగం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అక్కరొచ్చేటువంటి విషయాల పట్ల ఎప్పుడు కూడా మాట్లాడే పరిస్థితి తీసుకొస్తుంటారు. వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము మాదిగలను మొత్తం సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ గారు అసలు వారు అనుకున్నదే డిక్టేట్ చేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సంపదను దోసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నిధుల పేరు మీద మొత్తం ఏమి ఎరగనట్టుగా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు బతకొచ్చినోడు బంజరేల్స్ అన్నాడు, అసలోడు అడ్డగుట్టలు అన్నాడు. అసలోని అడ్డగుట్టకు ఎప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు రాలేదు కేసీఆర్. కానీ బతకొచ్చినటువంటి బలిసినటువంటి బంజరేల్స్నే వాళ్ళతో మమేకమై కాంట్రాక్టర్లు వాళ్ళు చేసుకోవడానికి అనేక రకాలుగా తెలంగాణ సంపద అంతా దోషిపెట్టాడు. తెలంగాణలో ఎవరు మోసం చేయలే, తెలంగాణలో ఆంధ్రోలు మోసం చేయలేదు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ మోసం చేయలే. కానీ కేసీఆర్ లక్షల కోట్ల దుర్వినియోగం చేసేసి ప్రధానంగా మాదిగ మాలవ కులాలకు తీరని అన్యాయం చేసిండు. 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి పంపిణీ జరగలేదు. అసలు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014లో ఆయన దిగిపోకముందే ఇదే దామోదర్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి సప్లా నిధులు 10,000 కోట్ల రూపాయలు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మొత్తం మా సప్లా నిధులన్నీ దుర్వినియోగం చేసేసి మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద గోదావరి జలాలను తీసుకొస్తున్నామని చెప్పి చెరువులు కుంటలన్నీ నింపితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పిండు. మరి ఏ చెరువు కింద అద్దెకరం భూమి మాదిగలది ఉందో, ఏ చెరువు కింద మాదిగలది అద్దెకరం ఉందో ఆ రోజు కేసీఆర్ని అడగడం జరిగింది. మా డబ్బులన్నీ మా సప్లా నిధులన్నీ డబ్బులు ఎత్తుకుపోతా ఉన్నావు, మొత్తం ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నావు, మరి నీ చెరువు కింద నీ కుంట కింద అద్దెకరం భూమి మా మాదిగలు ఎవరుందో చూపెట్టని చెప్పి ఆ రోజు కూడా అడగడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ తోని మాలలు వంచబడ్డారు తప్ప ఎక్కడ డెవలప్మెంట్ కాలే. ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ 6-7 సార్లు ముఖ్యమంత్రి గెలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ లో అంబేద్కర్ అబేస్కర్ స్కీమ్ కింద 11 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఆయన దళిత బంధు పేరు మీద 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తా అని చెప్పారు. అక్కడ మీ ఇద్దరి వైరుధ్యం మొత్తం కూడా మాదిగలు ఇక్కడ ఉన్నటువంటి కులాల వాళ్ళు నష్టపోతా ఉన్నారు. మీ చేవేళ్ల డిక్లరేషన్ ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సార్లు మా లెటర్ల ద్వారా విన్నపాల ద్వారా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క అంబేద్కర్ అబేస్కర్ స్కీమ్ కింద ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల పంపిణీ ఖచ్చితంగా జరగాలి. అట్లాగే ఇప్పుడు మీరు ఏదైతే గ్రేటర్ లో 300 కార్పొరేట్లను మొత్తం చేస్తున్నామని చెప్తున్నారు. మరి కార్పొరేట్లు చేస్తున్నారు బాగానవారు 3 భాగాలుగా మీరు ఏదైతే మన మేయర్ కు సంబంధించినటువంటి 3 భాగాలు చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందులో మా ఎస్సీలది మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎన్ని కార్పొరేషన్లు ఇస్తున్నారు, ఎన్ని కార్పొరేట్లు విభజన చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బహిర్గతం ముఖ్యమంత్రి గారు చేయాలి. మా లెక్క ఏందో తేల్చాల. మా లెక్క తెలియకుండా మేము 300 ఇస్తున్నాం, 400 ఇస్తున్నాం, హైదరాబాద్ అంతా సస్యశాలం అవుతుంది, సస్యశ్యామలు అయిపోతున్నదంటే కోకపేటలో దాదాపైన 40-50 సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి మల్లయ్య ఎన్నయ్య ఈ భూములన్నీ కేసీఆర్ వచ్చేసి ఇది అసెట్ భూమి అని చెప్పి దాన్ని పట్టా రద్దు చేసి మొత్తం కబ్జా చుట్టి గవర్నమెంట్ బోర్డు పెట్టి ఈ కేసీఆర్ దిగిపోయే నాటికి 100 కోట్లకి ఎకరం అమ్మింది. ఎవరి భూమి అమ్మిండి? అది మా భూమి, మా తాతల భూమి, మా అయ్యల భూమి అమ్మిండి. ఈ భూములన్నీ కూడా అసలు పనికిరానటువంటి భూములు మీరు దున్నుకోమని చెప్పి ఆ రోజు పట్టాలు ఇస్తే, అసలు భూములకు పట్టాలు ఇస్తే ఆ భూములను పుంజుకొని కేసీఆర్ 100 కోట్లకు అమ్ముకునే ఎకరం. మొత్తం మమ్మల్ని మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళను పూర్తిగా నష్టపోయినామంటే తెలంగాణ రాష్ట్రం ప్రప్రథమంగా రావడం, అసలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం,
ఆ ముఖ్యమంత్రి అవడంతోనే మాకు మొత్తం సర్వ నష్టాన్ని కొనుక్కొని తెచ్చుకున్నాం అనేది. ఎందుకురా అందరూ రాష్ట్రాన్ని విడిపోయింది, ఈ రాష్ట్రం విడిపోకపోతే బాగుండనేటువంటి బాధలు పడ్డాం 10 సంవత్సరాలు. కానీ రాష్ట్రం విడిపోతే వాళ్ళకు ముఖ్యమంత్రి పదవులు వచ్చినాయి, రాష్ట్రం విడిపోతే వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి, రాష్ట్రం విడిపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మా బతుకులు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. ఏ గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసెలో మట్టి పని చేసుకుంటుండు, ఏ గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసెలో ఉండి వృక్ష పని చేసుకుంటుండు, ఏ గుడిసెలో ఉన్నవాడు ఆ గుడిసెలా మూసి ఏ రోడ్లు ఊడ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇలా రోడ్లు ఊడ్చేటువంటి మా తల్లులు కూడా రాత్రి 12 గంటలకు డ్యూటీ ఎక్కుతారు. ఏ రాత్రి అయినా యాక్సిడెంట్ అయితే ఆ బిడ్డ అక్కడనే చచ్చిపోతే ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఊడ్చోళ్ళు రోడ్లు ఊడ్చోళ్ళు మా బిడ్డలు, రోడ్లను సాఫ్ చేసి పరిశుభ్రంగా ఉంచేది మా బిడ్డలు. ఇలా పరిశుభ్రత గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఖద్దరు సెట్లు వేసుకొని వచ్చేసి మేము పరిశుభ్రత పాటిస్తామని చెప్తా ఉన్నారు. అసలు శిస్తులైనటువంటి పరిశుభ్రత మా కుటుంబాలలో మా తాతలు ముత్తాతలు ఈ సమాజానికి హైదరాబాద్కు సేవ చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద లార్జెస్ట్ ఈ కులానికి హైదరాబాద్ లో దాదాపు 1,00,000 మంది ఉన్నాం. ఈ 1,00,000 మంది ఉన్నటువంటి మాదిగలకి ఖచ్చితంగా 300 కార్పొరేషన్లలో మా వాట ఏందో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తేల్చవలసిన అవసరం ఉంటుంది. దీని మీద కూడా ఒక లెటర్ డ్రాప్ చేసినాము. ఇది అసెంబ్లీ అయిపోగానే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆయన దగ్గరికి వెళ్ళి మా విభజన మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా మాట ఎంత అని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం.